నుంచి చాంద్ బాషా గారు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి అన్ని అనుబంధ విభాగాలు కూడా ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఏ ప్రోగ్రాములు జరిగినా అందరూ కూడా ఆయనకు సహకరించి ప్రతి ప్రోగ్రాంలో కూడా అన్ని అనుబంధ విభాగాలు అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు దానికి సంబంధించిన అనుబంధ విభాగాలు అందరూ కూడా ఆయనకు సహకరించి పార్టీకి సంబంధించిన యూనియన్స్ని అందరినీ కూడా ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయన నాయకత్వం బలపడాలని కూడా కోరుకుంటున్నాము. నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి చాంద్ బాషా గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ప్రసాద్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు చూస్తే ఈరోజు పేపర్లో అందరూ కూడా చూస్తుంటారు, పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం దగ్గర ఒక పల్లెటూరుకు సంబంధించినటువంటి ఒక అతను జ్యోతి కుమార్ అనే వ్యక్తి విద్యావేత్త, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తి, ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద నిన్న సారా కేసు పెట్టడం జరిగింది. అరా కేసు 5 లీటర్లు సారా తరలిస్తూ ఉంటే పట్టుకున్నాము అనే విధంగా. అంటే ఇటువంటి కేసులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు? సభ్య సమాజం తల దించుకునే విధంగా. అతని దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుకో ఉంటారు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది? తెలుగుదేశం నాయకులు ఆనందానికి ఇది పరాకాష్ట అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ చేసిన తప్పులు ఏదన్నా ఎత్తి చూపడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది సహజంగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా ఒక చదువుకున్న వ్యక్తిగా అమ్మ ఒడికి ఇవ్వాల్సిన డబ్బులు, ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంతవరకు కళాశాలలకు ఫీజులు ఇవ్వలేదు ఎవరు కూడా. అమ్మ ఒడి ఏమైంది అని తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించిన కారణంతో అతని మీద నిన్న దౌర్జన్యంగా సారా కేసు పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా విద్యావేత్తలే. ఎస్పీ గారు కూడా మంచి విద్యావేత్త. భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ప్రజల్లో తలెత్తుకొని తిరగగలడు? ఆ విధంగా చదువుకున్న వ్యక్తికి ఇటువంటి సారా కేసు అనేది అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే 111 సెక్షన్ అనేది హైకోర్టు ఖండించింది, వర్తించదు. కాబట్టి ఇటువంటి సారా కేసు పెట్టడం యావత్ ప్రజానికం కూడా ఈరోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా దీని గురించి ఆలోచించాలా. రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి నీచ చర్యకు దిగజారకుండా తెలుగుదేశం నాయకులందరూ కూడా హుందాతనంగా రాజకీయాలు చేయాలి, కానీ ఇటువంటి కుతంత్రం కుళ్ళు రాజకీయాలు చేయకుండా పద్ధతిగా నడుచుకోవాలని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా. ఇదే విధంగా తప్పుడు కేసులు కొనసాగిస్తే భవిష్యత్తులో మేము దీని మీద ఒక ఉద్యమంలాగా ప్రారంభించి దీన్ని తీవ్రస్థాయికి తీసుకుపోతామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక పునరావృతం కాకూడదు, ఇక్కడితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. అందరూ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ సంబంధించిన వివిధ శాఖల్లో అభ్యర్థులందరూ కూడా పోస్టింగ్స్ ఇస్తూ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాలని మేమందరూ కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏ అంశం గురించి అంటే తెలుగుదేశంలో 2020, 21, 22, 23 సంవత్సరంలో పెట్టిన పోస్టింగ్స్ పైన ఇవాళ కేసులు పెట్టి అందరూ పైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన నాయకులందరూ కూడా వేధిస్తున్నారు. ఇదే సందర్భంగా హైకోర్టు కూడా ఇలాంటి కేసుల పైన మంచి పద్ధతి కాదని చెప్పి హైకోర్టు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీరు మార్చుకొని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అతను లెక్చరర్ కూడా ఆయన వచ్చి ఇవాళ సారా అరెస్ట్ కేసు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. అంటే అతను వచ్చి ఎప్పుడో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభిమానిగా ఉండి
వైఎస్ఆర్ పార్టీ అభిమానంతో ఒక పోస్టింగ్ చేయడం దానిపైన ఇప్పుడు ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని ఏం చేయలేమన్న నమ్మకంతో హైకోర్టుకు భయపడి ఇవాళ వచ్చి కేసు పెట్టి ఆయన వచ్చి అరెస్ట్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఆనంపల్లి పోలీసు వాళ్ళు ఇవాళ చేయడం కూడా మీరు మంచి పద్ధతి కాదు. మీరు కూడా పార్టీల కోసం పని చేయొద్దండి. మీరు మీ యొక్క పోలీస్ వ్యవస్థని ఒక మంచి పద్ధతిలో నడుపుతారని మేము ఆశిస్తున్నాము. దీనిపైన జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించాలి. మెయిన్గా పై అధికారుల ఆదేశాలు లేకపోతే ఏ ఒక్క చిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి కేసులు అంతా పెట్టడం ఉండదు. కాబట్టి మీరు ఇక మీదట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని నాయకులను సతాయించాలనుకుంటే తద్వారా మేము కూడా ఇంక మీద వీళ్ళపైన ఎవరెవరు తప్పుడు కేసులు పెడతారో వీళ్ళపైన కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము కూడా వాళ్ళపైన చర్య తీసుకోమని కోర్టు ద్వారానే మేము ప్రశ్నించాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి వర్గ వైషమ్యాలు లేకుండా మంచి పద్ధతిలో వెళ్తే అందరూ బాగుంటుందని మేము మనసారా కోరుకుంటూ ఇక మీద ఇలాంటివి ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీనిగానే ఒక లీగల్ సెల్ టీం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆ టీం కూడా ఏర్పాటు చేసిన ప్రతి ప్లేస్లో కూడా ప్రతి ఒక్క లీగల్ సెల్ కూడా దీన్ని ఎదుర్కొంటుందని మీ అందరూ కూడా తెలియవరుస్తున్నా.